గత ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు నవ్వుకుంటా రోడ్ ఇప్పుడు రావాలి, పాత ఎమ్మెల్యే రోడ్డు తీసుకొస్తాడని కావాలని జియోలు తీసుకొచ్చి ఎక్కడ ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా కాంట్రాక్టర్ లేకుండా జియో కాపీలు పెట్టిండ్రు తప్ప రోడ్లు రాలేదు. ఆ రోజు చెప్పినాను, ఆ ప్రభుత్వం లాగా కొబ్బరికాయలు కొట్టే ప్రభుత్వం కాదు, మేము కొబ్బరికాయలు కొట్టినామంటే ఆ రోజే పనులు స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఈ రోజు బాలనగర్ నుండి గంగపూర్కి 56 కోట్ల రోడ్డు, బీటీ రోడ్డు అక్కడ శంకుస్థాపన చేసినాము, వర్క్ స్టార్ట్ అయింది. రంగారెడ్డిగూడ నుండి కల్లపల్లి, ఇదిగాన్పల్లి, రాజాపూర్కి రోడ్డుకి శంకుస్థాపన చేసినాం, అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది. నవాపేట నుండి తిరుమలాపూర్ వరకు శంకుస్థాపన చేసాము. మళ్ళీ మిర్చిల్ కొత్తపల్లి నుండి అయ్యవారిపల్లి, మళ్ళా కొత్తూరు, మిర్చిల్ వరకు రోడ్ శంకుస్థాపన చేసాం. 12 కోట్ల శాంక్షన్ అయితే ఈ రోజు మినిస్టర్ గారు అక్కడ వచ్చిన తర్వాత ఇంకా 20 కోట్లు అవసరం అంటే ఇమీడియట్ గా ఇంకా 20 కోట్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి టోటల్ 138 కోట్ల రోడ్లు జడ్చలకి శాంక్షన్ అవ్వాలి. గత 10 సంవత్సరాల్లో ఆర్ఎన్బి రోడ్లు జడ్చలకు వచ్చింది 120 కోట్లు. అంటే ఈ 8 నెలలు అంటే వచ్చిన 3 నెలలనే శాంక్షన్ అయింది, కానీ ఎలక్షన్స్ కోడ్ వల్ల మేము శంకుస్థాపన చేయలేకపోయినాం. ఈ 8 నెలల లోపలనే 138 కోట్లు ఇచ్చినందుకు మా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జడ్చల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇదే కాకుండా వచ్చేటప్పుడు హాస్పిటల్ చూపించినాను అన్న, వాళ్ళు 100 బెడ్ హాస్పిటల్ అని చెప్పి 30 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేసింది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్స్ లేరని చెప్పి ఇమీడియట్ గా కన్నన్ గారికి, ఐఎస్ గారికి ఫోన్ చేసి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇమీడియట్ గా డాక్టర్స్ ని ఇక్కడికి అలాట్ చేయమని చెప్తే ఇమీడియట్ గా వారం రోజులు అలాట్ చేస్తానని చెప్పినందుకు కూడా నేను మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మాది మాటల ప్రభుత్వం కాదు, మేము చెప్పినామంటే చేసి చూపిస్తామని చెప్పి ఈ రోజు మేము రుజువు చేసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మీరందరూ అనుకుంటారు మీరు ఇక్కడే ఉండాలి, కలవాలి, అందరితో ఖచ్చితంగా మీతో తిరుగుతాను, కానీ అభివృద్ధిలో జడ్చల నంబర్ 1 స్థానంలో తీసుకురావాలంటే మీ దగ్గర ఉండాలి, మినిస్టర్ గారి దగ్గర ఉండాలి, సెక్రటేరియట్ లో కూడా ఉంటేనే మన పని జరుగుతుంది. 6 సబ్ స్టేషన్లు శాంక్షన్ అయినాయి. జడ్చలకి 132 kV సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ అవబోతుంది వారం రోజుల్లో. 6 గ్రామాలు, నేలపల్లి, నా సొంతూరు రంగారెడ్డి కూడా, దాని తర్వాత మిర్చిలో బోయన్పల్లి, దాని తర్వాత నేలపల్లి, నస్రులాబాదు, ఇంకా నందారం గ్రామంలో కూడా ఈ సబ్ స్టేషన్లు శాంక్షన్ అయినాయి. కొత్త సబ్ స్టేషన్లు కావాలని చెప్పి మళ్ళా గౌతాపూర్ బాలనగర్ మండలం అక్కడ కావాలని చెప్పేసి, కొల్లూరులో కూడా నవాపేట మండలంలో కొల్లూరులో కూడా 132 kV కావాలని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. డైరెక్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ గారికి రావడం జరిగింది. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది జడ్చల, కొల్లూరులో కూడా ఇన్స్పెక్షన్ జరిగింది. ఖచ్చితంగా 132 kV సబ్ స్టేషన్ కూడా వస్తుంది, మనకి పవర్ డ్రాప్ కూడా తగ్గుతుంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉదండపూర్ సమస్య ఉంది. మన సీఎం గారు వచ్చినప్పుడు ఉదండపూర్ గురించి కూడా మాట్లాడారు. R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. అయితే నీళ్లు లేవని కొంతమంది అన్నారు. నేను అన్నాను, మన నీళ్లు లేకుంటే మా రైతులకి భూములు రిటర్న్ చేయాలి, ప్రాజెక్ట్ అన్న కంప్లీట్ కావాలి, మా ఉదండపూర్ వాసులకి ల్యాండ్ అన్న రిటర్న్ చేయాలంటే లేదు R&R ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మళ్ళీ అసెంబ్లీ వస్తుంది, జడ్చల సమస్యల పైన కూడా 7 క్వశ్చన్స్ వేయడం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారంతో జడ్చలకి బైపాస్ వాళ్ళని రోజు సాయంత్రం రాత్రి కాగానే అన్నకు ఒక మెసేజ్ పెడతా, అన్న జడ్చల బైపాస్ ఏమైంది, బైపాస్ ఏమైంది అని. ఖచ్చితంగా దానిపైన కూడా స్టడీ చేస్తున్నారు, డిపిఆర్కి ఆదేశాలు ఇచ్చినారు. దేవుని దయ వల్ల మీ అందరి ఆశీర్వాదంతో జడ్చల నుండి భూత్పూర్ వరకు, జిఎంఆర్ అన్న ఉన్నారు ఇక్కడ, భూత్పూర్ వరకు బైపాస్ వస్తే జడ్చల, భూత్పూర్, ఇటు పక్క మహబూబ్ నగర్ 3 కలిస్తే పెద్ద టౌన్ అవుతుంది. ఒక ట్విన్ సిటీస్ ఎట్లయితే ఉంటుందో అటు టౌన్ లాగా ఈ 3 ప్రాంతాలు ఒకటి అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను.